లెక్క సరి చూసుకో వెళ్ళమ్మా. సరిపోనదండి. శ్రీను రా. ఏమిట్రా అలా ఉన్నావు? పోయిన వారం పనికి రాలేదు, ఈ వారం 2 రోజుల్లో వచ్చావు. ఆరోగ్యం బాగోలేదా? మందులు వాడుతున్న దగ్గు తగ్గట్లేదయ్యా. రోజు జ్వరం వచ్చేస్తుందయ్యా. నీరసంగా ఉంటుందయ్యా. ఆకలి ఉండట్లేదయ్యా. దగ్గు తగ్గకపోవడం, ఆకలి మందగించడం, నీరసంగా ఉండటం, జ్వరం రావటం, ఈ లక్షణాలన్నీ మంచివి కావరా. ఎందుకైనా మంచిది ఆరోగ్య కేంద్రంలో చూపించుకోవడం మంచిదిరా. తగ్గకపోతే చూపిస్తానండి అయ్యా. అలాగంటే సరిపోదురా. రేపు సెలవు కాబట్టి దగ్గరుండి చూపిస్తాను. వెళ్దాం రా. రేపు 9 గంటలకి మీ ఇంటికి వస్తాను. నువ్వు రెడీగా ఉండు. హాస్పిటల్ తీసుకెళ్తాను. రండయ్య గారు. అయ్యో అయ్యో రక్తం. ఏంటి, ఏం జరిగిందమ్మా? కంగారు పడుతున్నారు? రక్తమా? కంగారు పడకండి, నేను డాక్టర్ చూపిస్తానమ్మా. నమస్కారం అండి. ఇతను శ్రీనివాస్ అండి, ఇతని పేరు. ఇతను నా వద్ద కూలి పని చేస్తూ ఉంటాడండి. ఈ మధ్య ఒంట్లో బాగుంటలేదండి, మీకు చూపిద్దామని తీసుకొచ్చానండి. ఇటు కూర్చోండి. ఏమిటి నీ బాధ? 15 రోజుల నుంచి దగ్గు తగ్గటం లేదండి అయ్యా. రాత్రిళ్ళు జ్వరం వచ్చేస్తుందండి అయ్యా. మొన్న ఈ మధ్య దగ్గుతుంటే రక్తం పడిందండి అయ్యా. చెయ్యి అడ్డం పెట్టుకోండి, ఊపిరి పీల్చండి. మేస్త్రి గారు, ఇతన్ని ఇక్కడికి తీసుకొచ్చి మంచి పని చేశారు. ఇతనికి 2 సార్లు కఫం పరీక్ష చేయించాలి. ఉదయాన్నే కఫం పట్టి ల్యాబ్లో ఇవ్వండి. ఇక్కడికి వచ్చిన తర్వాత 2వసారి కఫం పరీక్ష చేస్తారు. రిపోర్టులు బట్టి మందులు రాస్తాను. కఫం ఎలా పట్టాలో ల్యాబ్లో చెప్తారు, వెళ్ళండి. మేస్త్రి గారు, శ్రీనివాస్కు 2 ఊపిరితిత్తులకు టీబీ సోకింది. 2 పరీక్షల్లోనూ పాజిటివ్ వచ్చింది. భయపడవలసిన అవసరం లేదు. ఇతనికి మందులు రాస్తున్నాను. ఇవి క్రమం తప్పకుండా వాడాలి. ఇవి ఎలా వాడాలో బయట మా సిబ్బంది చెబుతారు. మేస్త్రి గారు, మిమ్మల్ని మరొకసారి అభినందిస్తున్నానండి. పేషెంట్ను అంత శ్రద్ధగా చూపిస్తున్నందుకు. కీప్ ఇట్ యువర్ సోషల్ సర్వీసెస్. గతంలో మా మేస్త్రులందరికీ టీబీపై అవగాహన సదస్సు ఏర్పాటు జరిగిందండి. ఆ అవగాహనతో ఇతను మీ వద్దకు తీసుకొచ్చానండి. రోగంపై అవగాహనే ఉండాలి కానండి, ప్రతి మనిషి ఒక ఆరోగ్య కార్యకర్తే కదండి. బాగా చెప్పారు. అవగాహన సదస్సుల ఉద్దేశం కూడా అదే. నమస్కారం సార్. ఇది సరిదిద్దిన జాతీయ క్షయ నిరోధక కార్యక్రమం. ప్రత్యక్ష పర్యవేక్షణతో స్వల్పకాలిక చికిత్స విధానం. స్వల్పకాలిక చికిత్స విధానం. మహమ్మారి క్షయ వ్యాధిపై అవగాహన పొందండి. చెప్పండి, చాటండి, డాట్ మన ముందర ఉందని. 6 నెలలు లేక 8 నెలల కోర్సుతో సర్కారు ఉచిత మందులు క్రమ పద్ధతిని వాడండి. అయితే ఏంటంట? క్షయ వ్యాధి మటుమాయం, 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 మటుమాయం. సరిదిద్దిన జాతీయ క్షయ నిరోధక కార్యక్రమం. సమాజంలో ప్రతి ఒక్కరు సంఘానికి సేవకుడే. కఫం పరీక్షలు చేశామండి, 2 పరీక్షలు. ఇప్పుడు నెగిటివ్ వచ్చింది. మీకు పూర్తిగా జబ్బు తగ్గిపోయింది. ఇబ్బంది ఏమీ లేదు. మంచి పోషకాహారం, మంచి అలవాట్లు ఉంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. హాయ్ శ్రీను, బాగున్నా? నేను హాయ్.